మామూలుగా అమ్మాయిలకు సేఫ్ లేదని వింటూ వస్తున్నాం, కానీ ఇప్పుడు అబ్బాయిలకు కూడా సేఫ్ లేని రోజులు వచ్చాయి. అవును, పలు చోట్ల అబ్బాయిలపై జరుగుతున్న దౌర్జన్యాలు అంతా ఇంతా కావు. కొందరు అబ్బాయిలు తమకు ఎదురైన దౌర్జన్యాల గురించి ఓపెన్ అవుతూ చెప్పగా, మరికొంతమంది తమ పరువు ఎక్కడ పోతుందో అని చెప్పకుండా తమలో తామే కుమిలిపోతున్నారు. అంటే సమాజంలో కొందరు ఆడవాళ్లు మగాళ్ల విషయంలో అలా చేస్తున్నారు. చెప్పాలంటే ఆడవాళ్లే మగాళ్ళలాగా బరితెగించేసే స్టేజ్కి వచ్చేశారు. అలా ఒక డెలివరీ బాయ్ పై ఒక అమ్మాయి ప్రవర్తించిన తీరు కూడా అలాంటిదే. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆ డెలివరీ బాయ్ను ఏం చేస్తుంది? ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఢిల్లీలో సాగర్పూర్ అనే గ్రామంలో పంకజ్, శారద అనే దంపతులకు సౌరవ్ అనే అబ్బాయి, మాధురి అనే అమ్మాయి జన్మించగా వారికి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురవడంతో ఢిల్లీలోని ముజఫర్ నగర్కు వచ్చి అక్కడే అద్దె ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటూ ఉండేవారు. దీంతో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడుతున్న కష్టంని చూసి సౌరవ్ తను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకున్నాడు. అయితే సౌరవ్ చదువుకుంటున్న సమయంలోనే తన తండ్రి రోడ్ యాక్సిడెంట్లో మరణించడంతో కుటుంబ భారం మొత్తం తల్లిపై పడింది. అలా ఆమె ఇళ్లలో పనులు చేస్తూ తన ఇద్దరు పిల్లల్ని కష్టపడి చదివిస్తూ ఇంటి అవసరాలను తీరుస్తూ ఉండేది. దీంతో సౌరవ్ కష్టపడి చదువుతూ ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోగా బీటెక్లో ప్రీసీట్ను సంపాదించుకున్నారు. ఇక సౌరవ్ బాగా క్లవర్ స్టూడెంట్ కావడంతో అతనితో పాటు చదువుకునే అమ్మాయిలు కూడా అతనితో బాగా క్లోజ్గా ఉండేవారు. అలా సౌరవ్కు అశ్విని అనే తన క్లాస్మేట్తో బాగా పరిచయం అయింది. మొత్తానికి ఆ పరిచయం పెరిగి ప్రేమగా కూడా మారింది. దీంతో ఇద్దరు ప్రేమలో ఉంటూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారారు. ఇక సౌరవ్ కాలేజ్ అయిపోయిన వెంటనే ఏదైనా పార్ట్ టైం జాబ్ లాంటిది చేస్తే ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకైనా డబ్బులు వస్తాయి కదా అని అనుకుని తన ఫ్రెండ్ ద్వారా ఫుడ్ డెలివరీ జాబ్ గురించి తెలుసుకున్నారు. దీంతో తన దగ్గర బైక్ లేకపోవడంతో, కనీసం బైక్ కొనేంత డబ్బులు కూడా లేకపోవడంతో సౌరవ్ ఏం చేయలేకపోతాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సౌరవ్ గర్ల్ ఫ్రెండ్ అశ్విని సౌరవ్ కోసం తను జమ చేసుకున్న డబ్బులతో సెకండ్ హ్యాండ్లో స్కూటీ కొనిచ్చింది. అలా సౌరవ్ ఆ స్కూటీ ద్వారా డెలివరీ బాయ్గా పార్ట్ టైం జాబ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో కాలేజ్ అవ్వగానే సౌరవ్ ఫుడ్ డెలివరీ చేస్తూ రోజుకు 300 నుంచి 500 వరకు సంపాదించుకుంటూ ఉండేవారు. అయితే ఒకరోజు సౌరవ్కు ఒక డెలివరీ కూడా రాకపోవడంతో ఇంటికి వెళ్ళాలని అనుకోగా అప్పుడే బర్గర్ డెలివరీ గురించి నోటిఫికేషన్ వచ్చింది. దీంతో సౌరవ్ రెస్టారెంట్కి వెళ్ళి అడ్రస్ చూడగా ఈషా అనే అమ్మాయి 11 కిలోమీటర్ల దూరం నుండి ఆర్డర్ పెట్టడంతో ఇక సౌరవ్ ఫుడ్ తీసుకుని ఆ అమ్మాయి ఉండే అడ్రస్కు చేరుకున్నారు. అలా సౌరవ్ ఆమె నంబర్కు కాల్ చేయగా అప్పటికే ఆమె ఫుడ్ తీసుకోవడం కోసం బయట వచ్చి వెయిట్ చేస్తోంది. అలా సౌరవ్ ఆమెకు బర్గర్ ఇవ్వగా ఆమె డబ్బులు ఇంట్లో ఉన్నాయని చెప్పి లోపలిస్తే డబ్బులు ఇస్తానని చెప్పగా సౌరవ్ కూడా లోపలికి వెళ్ళి డోర్కు కాస్త దగ్గరలో నిలబడి ఉంటాడు. అయితే ఈషా డబ్బుల కోసం లోపలికి వెళ్ళగా అక్కడే ఈషా ఫ్రెండ్స్ అయిన 5 అమ్మాయిలు మందు తాగుతూ ఉంటారు. అది చూసి సౌరవ్ బయటకు వెళుతూ ఉండగా అప్పుడే ఈషా అక్కడికి వచ్చి సౌరవ్కి డబ్బులు ఇవ్వకుండా తను చెప్పినట్టు చేస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను అని చెప్తుంది. దీంతో సౌరవ్ కాస్త టెన్షన్గా కనిపిస్తూ ఏం పని మేడం అని అడగ్గా అప్పుడు ఈషా తనతో శారీరకంగా కలిస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను అని అనడంతో సౌరవ్ షాక్ తిన్నారు. ఇక ఈషా వచ్చేసి ఢిల్లీలోని ఒక పొలిటీషియన్ కూతురు కాగా ఆమె MBBS ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈమె తన తల్లిదండ్రుల గారావంతో పెరగడమే కాకుండా ఫ్రెండ్స్తో పాటు చెడు అలవాట్లకు బానిసగా మారింది. అలా చనువు పేరుతో తన తల్లిదండ్రులకు దూరంగా ఒక అపార్ట్మెంట్లో ఉంటూ ఫ్రెండ్స్ని పిలిపించుకుంటూ బాగా మందు తాగుతూ ఉంటుంది. అలాగే ఆమెకు గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నవాడు. ఆమెకున్న అలవాట్లతో బ్రేకప్ చెప్పి వదిలేశాడు. ఇక అప్పటి నుండి ఈషా వేరే అబ్బాయిలతో డేటింగ్ పేరిట వారికి వయాగ్రా టాబ్లెట్లు వేస్తూ శారీరకంగా కలుస్తూ ఉండేది. అయితే ఆ రోజు కూడా తన ఫ్రెండ్స్తో మందు పార్టీ చేసుకుంటూ బర్గర్ ఆర్డర్ పెట్టగా బర్గర్ తీసుకొచ్చిన సౌరవ్ని చూసి అతన్ని లొంగ తీసుకోవాలి అనుకుంది. దీంతో సౌరవ్ తను అలాంటి వాడిని కాదు అని, పైగా తనకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని చెప్పి డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను అనడంతో ఈషా మాత్రం డబ్బులు ఇవ్వకుండా అతన్ని లొంగ తీసుకోవడానికి బెదిరించడం మొదలుపెట్టింది. తనతో శారీరకంగా అలా చేయకపోతే నువ్వే మాతో అసభ్యంగా ప్రవర్తించావని పోలీసులకు చెప్తానని బెదిరించింది. ఇక సౌరవ్ భయపడుతూ ఉండగా అది గమనించిన మిగతా అమ్మాయిలు అతని బలవంతంగా లోపలికి లాగి డోర్ లాక్ చేయగా వెంటనే ఈషా మధ్యంలో వయాగ్రా టాబ్లెట్లు వేసి అతనికి బలవంతంగా తాగించింది. దీంతో మత్తులో ఉన్న సౌరవ్ ఆ టాబ్లెట్ల ప్రభావంతో ఆమెతో శారీరకంగా కలిశారు.
అలా మత్తు దిగిన తర్వాత తాను మత్తులో చేసిన పనికి చాలా కుమిలిపోయారు. తర్వాత ఇంటికి వెళ్లిన సౌరవ్ తన వల్ల జరిగిన తప్పుకు చాలా బాధపడుతూ ఉండగా ఈ విషయం తను ప్రేమించిన అమ్మాయికి చెప్తే తను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందోనని తనలో తానే కుమిలిపోయాడు. దాంతో డెలివరీ బాయ్ ఉద్యోగం మానేసి కాలేజీ నుంచి ఇంటికి వచ్చి కాలేజీకి మాత్రమే వెళ్ళేవాడు. కాలేజీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి మాత్రమే వెళ్ళేవాడు. ఇక ఆ విషయం గురించి తను రోజు రోజు బాగా కుమిలిపోతుండడంతో ఓసారి తన బెస్ట్ ఫ్రెండ్కి విషయం చెప్పారు. ఇక అతడు సౌరవ్ చెప్పిన విషయం గురించి విని షాక్ అయ్యి ఇలా జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు నమ్మరు. కాబట్టి ఈ విషయం ముందుగా తనకు తెలిసిన ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్కు చెప్తే అతనిచ్చే సలహా బట్టి ఏం చేయాలో చూద్దామన్నాడు. అలా అతడు తన జర్నలిస్ట్ ఫ్రెండ్కు సౌరవ్ చెప్పిన విషయంలో అంతా చెప్పడంతో అప్పుడు ఆ జర్నలిస్ట్ ఈ విషయం గురించి ముందుగా జనాలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి ముందుగా జనాలు ఇలాంటి సంఘటన గురించి ఎలా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి ఈ విషయం గురించి పోలీసులకు చెప్తే మంచిదని అంటాడు. అలా ఆ జర్నలిస్ట్ సౌరవ్పై జరిగిన దౌర్జన్యం గురించి ఒక ఆర్టికల్ రాయగా ఆ ఆర్టికల్ చదివిన వాళ్ళు షాక్ అయ్యారు. అలా ఒక 80% మంది అదే ఇలాంటివి అమ్మాయిలకు జరిగితే వెంటనే శిక్షిస్తారని, అదే అబ్బాయిలకు జరిగితే ఎందుకు మాట్లాడట్లేదు అని కామెంట్స్ చేయగా మరికొంతమంది ఇవన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. ఇలా ఈ ఆర్టికల్ వల్ల వచ్చిన రెస్పాన్స్తో సౌరవ్ ఆ జర్నలిస్ట్ సహాయంతో తనకి ఇష్టం లేకుండా ఒక అమ్మాయి ఇలా బలవంతంగా చేస్తుందని కోర్టులో కేసు వేయగా ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయం సౌరవ్ గర్ల్ ఫ్రెండ్కు తెలియగా ఆమెకు కూడా అతనికి అర్థం చేసుకుని కేసులో అతనికి సపోర్ట్గా నిలబడింది. ఇక ఇది జరిగి 2 ఏళ్ళు అవ్వగా ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారంటే నమ్మేలా లేదు కదా. కానీ కొందరు అమ్మాయిలు, ఆడవాళ్లు డబ్బుల కోసం, తమ సుఖం కోసం ఈ విధంగా అబ్బాయిల్ని ట్రాప్ చేస్తూ వారిని లొంగ తీసుకుంటున్నారు. అలా కొందరు అబ్బాయిలు కూడా వారికి కమిట్ అవ్వగా మరికొంతమంది మాత్రం వారికి బలవంతంగా లొంగిపోయి ఇలా జరిగిందని బయట చెప్తే తమ పరువు ఎక్కడ పోతుందోనని చెప్పకుండా ఉంటున్నారు. ఇక మరికొంతమంది అబ్బాయిలు ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా ఎంతమంది మోసపోతారో అని ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. నిజానికి ఇలాంటి ఆడవాళ్ళ వల్ల కొందరు మగవాళ్ళు మోసపోతూ ఎవరికి కారణం చెప్పకుండా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అలాగే ఇలాంటి ఆడవాళ్ళ వల్ల అక్రమ సంబంధాలు కూడా పెరిగి కుటుంబాలే నాశనం అవుతున్నాయి. ఇలా జరుగుతున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిరోజు ఒక్క న్యూస్ అయినా వస్తోంది. మరి ఫ్రెండ్స్, అసలు ఇలాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.